ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడువై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతూ ఉన్న, కొనియాడబడుతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలయ స్తుతులు చెల్లిస్తున్నాం. గతించిన రాత్రి అంతను కూడా కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు, మంచి నిద్రను మాకు అనుగ్రహించిన దేవుడవు నాయన. ఈ పునరుత్థాన దినమందు మేము సజీవులంగా ఉండి ఈ విధంగా మీకు ప్రార్థించుకొనగలుగుతున్నామంటే అది కేవలము కూడాను మీ కృప మాత్రమే అయ్యున్నది తండ్రి. అందును బట్టి స్తోత్రాలయ స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అని యోనా భక్తుడు 2వ అధ్యాయం 2వ వచనంలో సెలవిస్తున్న రీతిగా, అవును నాయన, ఎవరైతే సమస్యల్లో ఉండి, ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి మీకు మొర్రబెడతారో వారి మొరను విని వారికి సహాయము దయచేస్తావని, వారికి తప్పక జవాబును ఇస్తావని తండ్రి తెలియజేస్తున్నారు. ఈ రోజున ఆదివారాన ఎంతమంది మీ మందిరమునకు వచ్చి వారి కష్టాలను చెప్పుకుంటున్నారో, వారి బాధలను చెప్పుకుంటున్నారో, వారి కన్నీటి వ్యధను తండ్రి మీ పాద సన్నిధిన చేరి మొర్రబెడుతూ ఉన్నారో వారికి కూడా మీరు ప్రత్యుత్తరం ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారందరికీ తండ్రి ఆ కష్టాల నుంచి విడుదల ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయాన ప్రార్థిస్తున్నామయ్యా, ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిన పెడుతున్నాము. ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థనతో వారు ప్రారంభిస్తుండగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి. బిడ్డల యొక్క ప్రయాణాలన్నిటిని బట్టి అడుగుతున్నాం తండ్రి. వారు ఏ మార్గంలో వెళ్తున్నా, ఏ వాహనం మీద వారు వెళ్తున్నా మీ ఆధీనంలోకి తీసుకొనండి అయ్యా, స్వాధీనంలోనికి తీసుకొనండి. ఏ ప్రమాదం కానీ, ఏ అపాయం కానీ వారిని ఏమి చేయకుండా భద్రపరచండి, కాపాడండి తండ్రి. క్షేమంగా మరలా వారి గృహాలకు, గమ్యస్థానాలకు చేరబడుటకు కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా ఈ రోజున పనులు చేసుకుంటున్న వారందరిని బట్టి అడుగుతున్నాము. వారి పనుల్లో వారికి కావలసిన బలమును దయచేయండి, శక్తిని దయచేయండి తండ్రి, సత్తువను దయచేయండి. నిర్ణయాలు తీసుకునే మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించండి. ఆగిపోక ముందుకు సాగు విధంగా వారికి తండ్రి మీరు తోడై ఉండండి నాయన. అయా ఆగిపోయిన పనుల్లో కూడా మీరు రక్షణ సహాయమును అనుగ్రహించండి. నూతన కార్యక్రమాలు, శుభకార్యాలు ఈరోజు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, వారిని దీవించండి తండ్రి. వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే ఇంటర్వ్యూస్ అని, ఎగ్జామ్స్ అని వెళ్తూ ఉన్నారో వారికి మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి, పాస్ అవ్వడానికి కృపా సహాయం అనుగ్రహించండి. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు నాయన, వారి రిపోర్ట్స్లో, వారి డెలివరీస్, ఆపరేషన్స్లో మీ యొక్క సహాయము దయచేయండి. అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చండి తండ్రి. అదేవిధంగా గృహాల్లో యవన బిడ్డలు, వృద్ధులు, అయా చిన్నవారు బిడ్డలు అందరూ ఉంటున్నారు. వారికి ఏ హాని జరగకుండా మీ కాపుదల దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అదేవిధంగా ఈరోజున అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఈరోజు ఎవరికి ఏ లోటు లేమి లేకుండా ప్రతి ఒక్కరికి నీ సమృద్ధి దయచేయమని అయా, ఈరోజు మా మాటలు, మా చేతలు, మా ప్రవర్తన అంతా కూడా మీ నామాన్ని ఘనపరిచేదిగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాము. మా సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం దయచేయండి నాయన. అదేవిధంగా ఈరోజున మాకు ప్రశాంతమైన, నెమ్మదికరమైన జీవితం దయచేయండి. ఎవరు మమ్మల్ని మోసం చేయకుండా అయా, ఎక్కడ కూడా తండ్రి మేము సాక్ష్యాన్ని కోల్పోయే ప్రవర్తన కలిగి లేకుండా మంచి జ్ఞానం దయచేయమని తండ్రి. మీ కృపను బట్టి, దయను బట్టి బర్త్డే యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి తండ్రి. మేము కొందరికైనాను మీ నామాన్ని ప్రకటించగలిగిన శక్తిని మా అందరికీ అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.